వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందనుకుంటున్నారు మీరైతే? చంద్రబాబు నాయుడు పరిపాలన లేకపోతే కూటమి ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉందంటే విరమర్చి చెప్పాల్సిన అవసరం లే, అందరికి అర్థమయ్యే భాషలో చెప్దాం. అలీబాబా 40 దొంగలు, అలీబాబా 40 దొంగల పరిపాలన లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఉంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అంటే ప్రభుత్వము మామూలుగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అంబేద్కర్ గారి రాజ్యాంగం పాటిస్తా అంటే స్పెషల్ గా చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇదే చంద్రబాబు నాయుడు కానీ ఇదే కూటమి ప్రభుత్వం కానీ ఒకే మాట చెప్తా ఉన్నాము, రేపొద్దున ఎలక్షన్ అన్న రోజు వచ్చినప్పుడు ప్రజలు మీరిచ్చిన ఈవీఎం మిషన్లో ఓటేస్తారా వేయరని దేవుడెరుగు, కానీ రోడ్ల మీద మీరు కనబెడితే మాత్రం మీ మొహం మీద వేసే ఓట్లు ఎట్లా ఉంటాయంటే గుద్ది 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 ప్రజలు మిమ్మల్ని గుద్దే గుద్దుడికి హైదరాబాద్ లో కూడా ఉంటారో లేదో తెలియదు, కానీ దేశాలు పట్టుకొని మరీ ముఖ్యంగా సింగపూర్ ఒకడు జర్మనీకి ఒకడు పారిపోవడం మాత్రం ఖచ్చితం. రెడ్ బుక్ చూసి వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా భయపడుతుందనేసి నారా లోకేష్ మాట్లాడుతున్నారు కదా. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నది ఒకటే, యావత్ దేశానికి గాని యావత్ ఆంధ్ర రాష్ట్రానికి గాని మరీ ముఖ్యంగా చిన్నబాబుకి పెద్ద బాబుకి దత్తపుత్రుడికి ముగ్గురికి ఒకటే చెప్తున్నా, రెడ్ బుక్ రాజ్యాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మహిళలు జడలో వేసుకున్న వెంటికి కూడా భయపడదు. కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనో రెడ్ బుక్ అనో పోలీసులను భయపడిపోయే రకాలు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కాదు, తొక్కుకుంటూ పోతూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, మీరు ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం, అధికారంలోకి రానేమో అంటున్నారు కదా. పవన్ దయచేసి మీడియా సోదరులకు కూడా ఒకటి చెప్తా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పేరుని మీరు ఎప్పుడు ప్రస్తావించాలంటే అతను సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ మీడియా సోదరులు మర్చిపోయిన సంగతి ఏమంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడుగా మారి చాలా సంవత్సరాలు అవుతోంది. దయచేసి మీడియా సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడుగా అభివర్ణించాలని కోరుకుంటూ, ఇంకొకటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజన్నా ఒంటరిగా పోటీ చేశాడా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ రోజన్నా ప్రజల్లోకి వచ్చాడా? కనీసం సొంత నియోజకవర్గంలో జరుగుతున్న విషయాల్ని అన్యాయాలను కూడా పట్టించుకోని వ్యక్తి మమ్మల్ని బెదిరిస్తేనో లేకపోతే మాకు శాస్త్రం చెప్తేనో భయపడే జరుచుకునే వ్యక్తులు కాదు. ఇంకొక విషయం పవన్ కళ్యాణ్కి ఏం చెప్తున్నామంటే, తప్పతవరి మోడీ కాళ్ళు పట్టుకొని ఈవీఎం మిషన్లు కనికరించి ఈ రోజు నువ్వు డిప్యూటీ సీఎం అయిపోయిండొచ్చు. నీకు మంచి సలహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడపడుచుల మనిగా మేము చెప్తున్న ఒకే విషయం ఏంటంటే, రాబోయే ఎలక్షన్లో నువ్వు ఎట్లా ఓడిపోతావు కాబట్టి మంచి చిలక దోషం సెంటర్ ఒకటి పెట్టుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరీమణులందరూ నీకు లాభం జరగాలి కాబట్టి నీ దగ్గరే చిలక దోషం తెప్పించుకుంటామని తెలియజేస్తాను.